టు కెరటన్ న్యూస్. ఈరోజు మనం మానవుని శరీరంలో అత్యంత కీలకమైనటువంటి అవయవం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అదేంటంటే మనిషి యొక్క అన్ని అవయవాలకు రక్తాన్ని పంపించి మనలోని చెడు రక్తాన్ని తీసుకొని మనిషి యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి 24/7 పనిచేస్తూ మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దడంలో గుండె యొక్క పనితీరు అనేది చాలా కీలకం. ఆ గుండెను కాపాడుకోవాల్సిన అవసరం అత్యంత అవసరం అనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం. సో ప్రస్తుతం గుండెకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి సమస్యలు ప్రస్తుతం గుండెకి సంబంధించి వస్తూ ఉన్నాయి అనే విషయాలు ప్రస్తుతం మనం అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ సునీల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ప్రస్తుతం గుండెకి సంబంధించిన అంశాలు అనేవి చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి. రాను రాను అతి చిన్న వయసులోనే గుండెకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అసలు గుండెకి సంబంధించి వచ్చేటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకసారి చెప్పండి సార్. గుండెకి అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సునీల్ కుమార్, ఎండి జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, అమృత హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మా హాస్పిటల్ నందు ముఖ్యంగా ఈ గుండెకి సంబంధించిన సమస్యలు తక్కువ వయసు నుంచి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. దానికి ముఖ్యమైన కారణం వ్యాయామం లేకపోవడం, రెండోది విటమిన్ D3 సూర్యరశ్మి తగినంతగా అందకపోవడం, పిల్లల నుంచి పెద్దల వరకు ఎండ తగలకుండా ఇంట్లోనే వ్యాయామం లేకుండా ఉండడం వల్ల, ఇనాక్టివ్గా ఉండడం వల్ల ఈ అధిక ఊబకాయము ప్లస్ దానికి సంబంధించిన సమస్యలు, హృద్రోగ సమస్యలు ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ విటమిన్ D3 తక్కువగా ఉన్నప్పుడు గుండెకి సంబంధించిన రిథం, గుండె వేగంగా కొట్టుకోవడం లేదా బాగా తక్కువగా కొట్టుకోవడం, అలాంటి సమస్యలు అనేది రిథం డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాం. గుండె సమస్యలతో ఇబ్బంది పడడం కానీ ఎక్కువగా చూస్తున్నాం. దానికి మెయిన్ కారణం ఊబకాయం, యాక్టివ్గా వ్యాయామం చేయకపోవడం, అలాగే తక్కువ వయసులోనే ఈ హార్మోన్కి సంబంధించిన సమస్యలు రావడం కూడా కొంత కారణం. అలాగే కరోనా బారిన పడిన వాళ్ళు కూడాను ఈ మధ్యకాలంలో కరోనా బారిన పడిన వాళ్ళకి కూడా ఎక్కువ గుండె సమస్యలు ఎక్కువగా తరచూ వస్తున్నాయి. ఈ తక్కువ వయసులోనే ఈ వ్యసనాల బారిన పడడం, అంటే ఈ గంజాయి తాగడం కానీ లేదా ధూమపానం లేదా టొబాకో సంబంధించిన గుట్కా, కైనా ఇలాంటివి నవలడం కానీ, ఆల్కహాల్, మద్యపానం అధికంగా సేవించడం వల్ల కూడా ఈ తక్కువ వయసులోనే చాలామంది ఈ మధ్యకాలంలో 15 నుంచి 20 మధ్యలోనే చాలామంది ఈ వ్యసనాల బారిన పడడం కూడా కొంత కారణం అవుతుంది. చూసినట్టయితే ఇప్పుడు చాలా మందిలో ఒక చిన్న అంటే సందేహం కావచ్చు లేదా ఒక అనుమానం కావచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత మా గుండెకి సంబంధించిన సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి అనేది ఒక చిన్న అనుమానం అనేది ప్రజల్లో ఉంది. దాని గురించి మీరేమంటారు సార్? ఏ మందు కానీ ఏ వ్యాక్సిన్కి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంత ఉండడం వాస్తవం. బట్ లార్జ్ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు ప్రత్యేకంగా ఒక 1,00,000 మందిలో ఒకరికి వచ్చినప్పుడు దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. దాని తాలూకా మంచిని ఎక్కువగా చూసి దాని తాలూకా చెడుని తక్కువగా చూడడం అనేది మనము ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రతి ఒక్క మందుకి, వ్యాక్సిన్కి కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అనేది సహజం. బట్ రేర్గా జరుగుతుంటాయి ఇవన్నీ. ఒక 1,00,000 మందిలో తీసుకున్నప్పుడు ఒకరు లేక ఇద్దరికి మాత్రమే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా వ్యాక్సిన్ వల్లే వచ్చింది అని చెప్పడానికి మనకు ప్రత్యేకమైన స్టడీస్ కానీ ఆధారాలు కానీ ఏమి లేవు. అంటే చూసినట్టయితే ఇప్పుడు చాలా చిన్న వయసులోనే చాలా మంది రోగులు, అంటే ప్రతి 10 మందిలో దాదాపు 8 మందికి బీపీ అనేది చాలా కామన్ సమస్యగా ఇప్పుడు మారుతా ఉన్నది. దాని గురించి అసలు ఎలాంటి సలహాలు ఇస్తా అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఇప్పుడున్న చిన్నపిల్లలు అందరికి కూడాను తగినంత వ్యాయామం లేకపోవడం అనేది ఫస్ట్. స్కూల్లో ఉదయం నుంచే వాళ్ళు 7 గంటల నుంచి ఆల్మోస్ట్ సాయంకాలం 7 వరకు వాళ్ళు చదువుకు సంబంధించిన ఒత్తిడితో ఉండడం, అసలు వ్యాయామం మీద దృష్టి పెట్టకపోవడం,
అలాగే ఈ జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, ఈ జంక్ ఫుడ్లు అనేది ప్రిజర్వేటివ్స్ లైక్ చిప్స్, ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటి వీటన్నిటిలో కూడాను ఈ సాల్ట్ తాలూకా అధికంగా ఉప్పు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రిజర్వేటివ్స్లో, జంక్ ఫుడ్స్లో ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మీకు ఊబకాయానికి దారితీస్తాయి. అలాగే దీర్ఘకాలంలో మీకు ఈ బీపీలు, షుగర్లు రావడానికి కారణం అవుతాయి. కానీ మెయిన్గా ఈ జంక్ ఫుడ్ అనేది పిల్లలు అవాయిడ్ చేస్తే ఈ ఊబకాయ సమస్యలు అనేవి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ ఆ ఫుడ్స్లో ఈ సాకరైడ్స్, ఫ్యాటీ సాచురిక్ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు అది కూడా దీర్ఘకాలికంలో ఊబకాయం వస్తుంది. అధికం ఉప్పు మరియు అధికం కొవ్వు శాతం ఉన్న ఈ ఫుడ్స్ వల్ల మీకు దీర్ఘకాలికంలో ఈ హాని జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఫుడ్ విషయంలోనే చాలా కీలకమైన ఆరోగ్య సమస్యలు అనేవి వస్తావని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మూలంగా మనకి గుండెకి సంబంధించిన సమస్యల నుంచి జాగ్రత్త తీసుకోవచ్చు అంటారు సార్? జనరల్గా మీకు ఈ అధిక పొటాషియం ఉన్న కూరగాయలు కానీ, ఈ నెక్స్ట్ డ్రింక్స్ అంటే కొబ్బరి నీళ్ళు ఇలాంటివి సేవించడం ద్వారా మీకు గుండెకి సంబంధించిన సమస్యలు తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కిడ్నీ జబ్బులు లేని వాళ్ళు, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం పళ్ళ రసాలు అవి తీసుకోకూడదు. బట్ అధిక పొటాషియం ఉన్న ఈ పళ్ళు కానీ లేదా ఈ కొబ్బరి బొండాలు, అరటి పండ్లు ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా మీకు ఉప్పు శాతం అనేది పొటాషియం శాతం అనేది ఎక్కువగా లభిస్తుంది. తద్వారా మీకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే మీ ఆహారంలో అన్ని రకాల కూరగాయలని, అన్ని రకాల ఆకుకూరలని గుండె జబ్బు లేని వాళ్ళు తీసుకోవడం ద్వారా మీకు అధిక ఫైబర్ మరియు పొటాషియం ఈ లవణాలన్నీ లభిస్తాయి. సో తద్వారా మీకు గుండె అనేది పదిలంగా ఉంటుంది. మాంసాహారం మితంగా తీసుకోవడం లేదా చేపల్ని మీ నాన్ వెజ్గా తీసుకోవడం అనేది మీకు మంచి చేస్తుంది. అధికం కొవ్వు అంటే ఎస్పెషల్లీ మటన్, ప్రాన్స్ ఇలాంటివి వాటిలో అధిక కొవ్వు శాతం ఉంటుంది. వాటి ద్వారా మీకు ఈ జనరల్గా కొవ్వుకు సంబంధించిన డిస్లిపిడీమియా అంటే ఈ కొలెస్ట్రాల్ సమస్యలు మరియు ఊబకాయం ఈ రెండు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మితంగా మాంసాహారము అలాగే అధికంగా ఈ ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవడం ద్వారా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఉంటుంది. సమతుల్యమైన ఆహారం అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవడం, అలాగే ఫ్యాట్స్ని మితంగా తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. చూసినట్టయితే అంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా సిపిఆర్ అంటే గుండెకి సంబంధించి చేసేటువంటి క్విక్ టైంలో చేసేటువంటి సిపిఆర్ గురించి కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంది. ప్రజల్లో కూడా సిపిఆర్ మీద ఎక్కువ శాతం అవగాహన కల్పిస్తుంది. అసలు సిపిఆర్ అంటే ఏంటి, అది ఏ టైంలో చేయాల్సిన అవసరం ఉందంటారు సార్? సిపిఆర్ అంటే కార్డియోపల్మరీ రీసెసికేషన్. ఇది ప్రతి ఒక్కరూ మనము జీవనం అందరం కూడాను తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన విషయం. ఎవరైనా అన్కాన్షియస్గా పడినప్పుడు వాళ్ళ శ్వాస ఆడకపోవడం కానీ లేదా గుండె సరిగా స్పందించకపోవడం కానీ, పల్స్ లేకపోవడం అంటారు. ఈ రెండు లేనప్పుడు మీరు వెంటనే ఇమీడియట్గా పేషెంట్ యొక్క ఛాతి మీద మీరు ఇమీడియట్గా ఈ సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. బైస్టాండర్స్ అంటే ఆ వ్యక్తి పక్కన ఉన్న ఎవరైనా కూడాను తగినంత ఒత్తిడితో ఒక 0.5 సెంటీమీటర్స్ ఛాతిని లోపలికి వెళ్ళే విధంగా బలం చేస్తూ రిథమిక్గా అంటే మనం 30 సార్లు చేసి ఒకసారి ఊపిరి అందించడం చేయాలి. అలాగే ఒక నిమిషంలో 30 అలా 60 సార్లు చేసినప్పుడు ఒక 2 సార్లు 30 సార్లు తర్వాత మీరు బ్రీతింగ్ అందించాలి. సో ఈలోగా మీరు 108కి సకాలంలో 108కి వీటికి మీరు లేదా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించడం ద్వారా వాళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు. బట్ సిపిఆర్ అనేది ఎక్కువ ఈ గుండెకి సంబంధించిన సమస్యల వారికి ఖచ్చితంగా మీరు ఈ అన్కాన్షియస్గా కానీ లేదా పేషెంట్ రెస్పాన్స్ లేకపోవడం ద్వారా కానీ అలాంటి వారు ఉన్నప్పుడు మీరు వెంటనే గుర్తించి సిపిఆర్ చేయడం ద్వారా అవయవాలకి తగినంత ఆక్సిజన్ అందించబడుతుంది. అంటే ఎస్పెషల్లీ బ్రెయిన్కి, గుండెకి
మరియు ఇతర అవయవాలు అంటే ముఖ్యమైన అవయవాలు లివర్ మరియు కిడ్నీ వీటికి ఆక్సిజన్ తగినంతగా అందించడానికి ఆ సిపిఆర్ అనేది తోడ్పడుతుంది. అంటే రక్త ప్రసరణ మనము ఆర్టిఫిషియల్గా మన చేతి ద్వారా మనము ఆ ప్రెజర్ ద్వారా పంప్ అవుతూ ఉంటుంది. ఈ ప్రెజర్ తీసినప్పుడు హార్ట్ ఫిల్ అవుతుంది, మళ్ళా ఇస్తారు. సో అది ముఖ్యమైన అంశం. ఇలా మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా జరిగినప్పుడు మనం తొందరగా రెస్పాన్స్ అవ్వడానికి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మేము ఒక పేషెంట్ అంబులెన్స్లో కొలాప్స్ అయినప్పుడు రీసెంట్గా మేము సిపిఆర్ చేస్తూ పేషెంట్ని రివైవ్ చేసి తర్వాత సకాలంలో మేము అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని గుర్తించి మేము వాళ్ళకి స్టంట్ వేయడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు చూసినట్టయితే నాకు గుండె జబ్బు ఉంది అనిపించేటువంటి సిమ్టమ్స్ అసలు ఏముంటాయి అంటారు? దాన్ని మనం ఎలా గుర్తించాలి సార్? ఈ గుండె జబ్బుని మీరు నిర్ధారించుకోవడం ఎలా? జనరల్గా ముఖ్యమైన సైన్స్ ఒక 5 ఉంటాయి. ముఖ్యంగా ఛాతి నొప్పి, ఆ ఛాతి నొప్పి కూడాను పట్టేసినట్లుగా ఎవరైనా పిసికేస్తున్నారా అన్నట్టుగా ఉండడం, లేదా ఎడమ భాగానికి ఎడమ చేయికి కానీ ఎడమ చేతి లోపలికి ఈ నొప్పి వెళ్ళడం కానీ, ఈ నొప్పి ఛాతి నొప్పి ఇక్కడి నుంచి దవడలకి పాకడం కానీ, లేదా ఈ మెడ గొంతు పిసికేస్తున్నారా అన్నంత నొప్పిగా ఉండడం కానీ, రైట్ షోల్డర్కి వెళ్ళడం కానీ, కుడి భుజానికి వెళ్ళడం కానీ ఉంటుంది. జనరల్గా ఈ ఛాతి నొప్పి అనేది రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గకపోవడం అనేది ముఖ్యమైన లక్షణం. ఛాతి నొప్పితో పాటు మీకు చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, ఇలాంటి శ్వాస ఆడకపోవడం, లేదా శ్వాస మీరు అంత ఫ్యాన్ అన్నీ వేసుకున్నప్పటికీ ఆ గాలి మీకు సరిపోతున్నట్టుగా అనిపించకపోవడం అనేది ముఖ్యమైన లక్షణాలు. అలాగే కొంతమందికి సడన్గా వామిటింగ్, లార్జ్ బౌట్ వామిటింగ్ అవ్వడం, లేదా ఒక లూజ్ మోషన్ 1 or 2 లూజ్ మోషన్స్ వెంటనే అవ్వడం. సో ఈ 2 కారణాల చేతనే జనరల్గా ఎక్కువ మంది ఈ బాత్రూంలో కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఛాతి నొప్పి తర్వాత వాంతులు కానీ విరోచనం కానీ అవుతే మీరు శ్వాస ఆడకపోవడం, ఛాతి నొప్పితో పాటు ఎక్కువగా చెమటలు పట్టడం, లేదా ఏదైనా పని చేసినప్పుడు చెమటలు పట్టడం, ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఇమీడియట్గా అక్కడే కూర్చుండిపోయి తగిన వైద్య సహాయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతేగాని కొంతమంది తెలియక మట్లు ఎక్కడం, లేదా వాళ్ళు నడుచుకొని హాస్పిటల్కి రావడం, ఇలాంటివి చేసినప్పుడు ఈ మార్గ మధ్యంలోనే వాళ్ళు కొంతమంది చనిపోవడం జరుగుతుంది. అలాగే ఈ పాదాల వాపులు, శ్వాస ఆడకపోవడం, గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అంటే గుండె దడ, ఇవి కూడాను గుండెకి సంబంధించిన సమస్యలుగా మనం తీసుకోవచ్చు. చూసినట్టయితే అంటే ఎలాంటి సందర్భాల్లో హార్ట్ సంబంధించిన పేషెంట్స్ వైద్యం సంప్రదించాలంటారు? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు సార్? ఈ ఛాతి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ముందు జాగ్రత్తగా ఒక ఈసీజీ, దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించి ఒక ఈసీజీ తీసుకోవడం అనేది చేయాలి. ఈసీజీలో ఎటువంటి మార్పులు లేనట్లయితే దానివల్ల మీకు మొదటి 10 నిమిషాల్లో ఈసీజీలో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా అని మీరు తెలుసుకోవాలి. వైద్యుని సంప్రదించి అన్ని బాగున్నాయి అనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదా ఏదన్నా ఇంకా సమస్య ఉంది అంటే గుండెకి సంబంధించిన డాక్టర్ గారిని సంప్రదించాలి. ఆయన మీకు గుండె జబ్బు అవునా కాదా అని చెప్పేసి హై సెన్సిటివ్ ట్రోపోనిన్ అనే ఒక పరీక్ష ఉంటుంది, అలాగే సికేఎంబి అనే టెస్ట్ ఉంటుంది, అలాగే గుండెకి సంబంధించిన స్కానింగ్ అంటే 2D ఎకో, ఆ 2 అవి ఉంటుంది. లేదా ఒక పర్సన్కి మనము ఎక్కువ శ్రమ చేసినప్పుడు ఛాతి నొప్పి వస్తుంది అనుకోండి, అలాంటి వాళ్ళకి మనము ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం ద్వారా, అంటే మెషిన్ మీద ఒక సర్టెన్ స్పీడ్తో నడిపిస్తాం మనిషిని, తద్వారా అది పాజిటివ్ నెగిటివ్ అని 2 ఉంటాయి. అది పాజిటివ్ వస్తే ఆయనకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అలాంటి వాళ్ళని మనము యాంజియోగ్రామ్ ద్వారా మిగతా గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేస్తాం, దాన్ని యాంజియోగ్రామ్ అంటారు. సో ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ 1 టెస్ట్. ఫస్ట్ ఈసీజీ బేసిక్, దాని తర్వాత 2D ఎకో, తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్, తర్వాత యాంజియోగ్రామ్. ఆల్రెడీ గుండెపోటు వచ్చిందని నిర్ధారణ అయ్యిందనుకోండి, వాళ్ళని మనం డైరెక్ట్గా యాంజియోగ్రామ్ తీసుకెళ్తాం. ఈ మధ్య 2D ఎకో చేసి యాంజియోగ్రామ్ తీసుకెళ్తాం, వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ చెయ్యం. సో ఎవరికైతే అంటే హెల్దీ ఇండివిడ్యువల్ కూడా సంవత్సరానికి ఒకసారి ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, భవిష్యత్తులో మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదా అని, గుండె జబ్బుల సమస్యలు భవిష్యత్తులో వస్తాయా రావా అని తెలుసుకోవడానికి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. అవి ఒకటి హోమోసిస్టిన్, రెండోది హెచ్ఎస్సిఆర్పి, హై సెన్సిటివ్ సిఆర్పి. ఈ 2 టెస్టులు కానీ అధికంగా వచ్చినట్లయితే
మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయినా దగ్గరలో ఉన్న గుండె వైద్యుని సంప్రదించిన మీకు వాళ్ళు తగిన జాగ్రత్తలు చెప్తారు. అలాగే కొలెస్ట్రాల్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం ద్వారా మీ గుండెకి సంబంధించిన సమస్యలు ఏమైనా భవిష్యత్తులో వస్తాయా, ఎస్పెషల్లీ ట్రైగ్లిసరైడ్స్ అధికంగా ఉండడం ద్వారా మీకు గుండెకి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. చూసినట్టయితే ఇప్పుడు పబ్లిక్ లో కూడా కొంత అవేర్నెస్ అనేది చాలా మందిలో ఇప్పుడు వస్తా ఉన్నది. అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా వాళ్ళ సొంత వైద్యం అనేది ఇప్పుడు కొంత ప్రమాదకరంగా మారిందని కూడా మనం చెప్పవచ్చు. అయితే గుండెకి సంబంధించి వచ్చినటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ అసలు ఏమున్నాయంటారు సార్? మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల పరికరాలు ఉన్నాయండి. గుండెకి సంబంధించిన వాటిలో బేసిక్ ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, అలాగే హాల్టర్ మానిటరింగ్, 24 అవర్స్ అంబులేటరీ బీపీ మానిటరింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మీరు ఇప్పుడు ఖమ్మం, హైదరాబాద్ ఇట్లా వెళ్లకుండా స్టంట్ యాంజియోగ్రామ్ మరియు స్టంట్ వేయడానికి అవసరమైన క్యాత్ ల్యాబ్ పరికరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ మేము ఒక నెలలో ఇదంతా మేము సాధ్యం చేసాం. ఈ కొత్తగూడెం, భద్రాద్రి దీంట్లో ఇదే మొదటి క్యాత్ ల్యాబ్. ఈ సౌకర్యాలన్నీ కల్పించినందుకు డాక్టర్ బాబురావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూసినట్లయితే చివరిగా ఇప్పుడు ఏదైతే జూలై 1వ తారీఖు నేషనల్ డాక్టర్స్ డే అనేది చాలా, అంటే డాక్టర్లు సంబంధించి జరిగేటువంటి రోజున సంబంధించి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఒకటి ఏంటి సార్? యాక్చువల్గా ఈ థీమ్ ఈసారి ఏంటంటే బిహైండ్ ది మాస్క్, కేర్ టు ది కేర్ గివర్స్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. అంటే డాక్టర్లు వాళ్ళ పేషెంట్ల కోసమని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఈ మధ్యకాలంలో కోవిడ్ అవ్వచ్చు, లేదా తర్వాత కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం ఈ సంవత్సరం తలకు ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రభుత్వం నుంచి వాళ్ళని స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పనిచేయడం, ఒత్తిడి లేని వాతావరణం కల్పించడం, తగినంత తగిన పని గంటలు తగ్గించుకోవడం, ఒత్తిడి లేనట్టుగా ఉండడం అనేది మెయిన్. రాత్రిపూట కూడాను వైద్యులు కానీ, వైద్య సిబ్బంది కానీ, నర్సెస్ అవ్వచ్చు, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడాను ఈ రాత్రిపూట వేళల్లో కూడాను అధికంగా లేదా దీర్ఘకాలం కొంతమంది 24 అవర్స్, 36 అవర్స్, 72 అవర్స్ అలా కంటిన్యూస్గా పనిచేయడం అనేది కూడా జరుగుతుంది. ఇందువల్ల పని ఒత్తిడి పెరగడము, పనిలో కొన్ని తప్పులు దొరకడం, ఇట్లాంటివన్నీ దొరకడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ పని ఒత్తిడి తగ్గించుకోవడం అనేది మెయిన్. అలాగే సమాజం నుంచి డాక్టర్లు వాళ్ళు ఎంత ఒత్తిడితో పనిచేస్తారు, ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఇవన్నీ కూడాను సానుకూల దృక్పథంతో చూడడం అనేది ముఖ్యమైనది. మీరు డాక్టర్ గారి మీద ఒత్తిడి పెంచినప్పుడు అయితే వాళ్ళు కొన్నిసార్లు ఈ కీలకమైన కేసులు తీసుకోవడం నిరాకరించడమైనా జరగచ్చు, లేదా అదే మీరు భరోసా ఉంచినప్పుడు ఎంత క్లిష్టమైన సమస్య కానీ, క్లిష్టమైన ఆపరేషన్ కానీ, క్లిష్టమైన దీన్ని కానీ వాళ్ళు స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే మీరు ఒత్తిడి పెంచిన కొద్దీ జనరల్గా ఏంటంటే ఈ ఎంతో క్లిష్టమైన కేసుల్ని నిరాకరించడం జరుగుతుంది హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా. సో మేము ప్రభుత్వం నుంచి అలాగే సమాజం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పనిచేయడం, ఒత్తిడి లేని వాతావరణం, అలాగే సమాజం నుంచి సానుకూల దృక్పథాన్ని ఆశిస్తున్నాం. చూసినట్టయితే చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే సమతుల ఆహారంతో, అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా గుండెని పదిలంగా ఉంచుకోవచ్చు అని చెప్పేసి, అలాగే నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా కూడా వైద్యుల పట్ల ప్రభుత్వాలు కానీ అట్లే సమాజం కూడా కొంత బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి ప్రముఖ కొత్తగూడెం అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ గారు ఇప్పుడు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్యామ్, కెరటం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.